లాంగ్వేజ్ అలాగ డిసెండ్ అయింది. తర్వాత శాతవాహనుల వెండి నాణేలు కొన్నింటిపై రాజుల పేర్లు 2 భాషల్లో ఉన్నాయి. చెప్పాను కదండి, గౌతమిపుత్ర శతకర్ణి టైంలోనే ఈ వెండి నాణాలు వేశాడు. అందులో 2 భాషల్లో ఉంటాయి. ఒకటి ప్రాకృతం అని చెప్పాను, ఇంకొకటి గుణాఢ్యుడు బృహత్ కథలో పేర్కొన్న దేశీ అంటే మన తెలుగుకి నాంది అనమాట. ఇదే మెయిన్. గుణాఢ్యుడు బృహత్ కథ పేర్కొన్న దేశీ అనే భాషగా చెప్పవచ్చు. అది ద్విభాషా నాణాలు, వెండి నాణాలు, గౌతమిపుత్ర శతకర్ణి. ఒకటి ప్రాకృతం, ఇంకొకటి గుణాఢ్యుడు బృహత్ కథలో పేర్కొన్న దేశీ అనే భాషగా చెప్పవచ్చు. అదండి ఈ వీడియో. సో ఈ వీడియో మీద వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే, శాతవాహనులు ఆంధ్రులు కారని, ఆంధ్రులకు భృత్యులని వాదించిన పండితుడును గుర్తించుము. ఇప్పుడు మీరు గుర్తించగలరని అనుకుంటున్నాను నేను. అలాగే ఇది 2008లో వచ్చింది ఆ క్వశ్చన్. 2012లో ఏమొచ్చింది గ్రూప్ 2లో, ఆంధ్రులు శాతవాహనులు ఒకరే కారు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? వాళ్ళిద్దరూ ఒకరు కారు అని ఎవరన్నారు? ఇది గ్రూప్ 2 2012లో వచ్చింది. అలాగే ఏపీఎస్సీ ప్రీవియస్ జిఎస్, ది ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్స్ రిలేటింగ్ టు ద హిస్టరీ ఆఫ్ ఏపీ. అంతే కదా, సాంస్క్రిట్ కాదు, తెలుగు కాదు, తమిళం కాదు, ప్రాకృతం. అదండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.